ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ పరీక్షలందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 8 నుంచి 15 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. వృషభ రాశి వాళ్ళ శాస్త్రము, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ. వృషభ రాశి శాస్త్రం ఎట్లా ఉంది తే. వావ్. వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ జంట రాధాకృష్ణ లేక కుదురుతుంది ఈసారి. ఎవరికైతే ఇష్టపడతారో, ఎవరిదైతే మనసులా ఆలోచిస్తారో అయితే ఉన్నారు. ఈ ఎందు గురించి అంటే వృషభ రాశి వాళ్ళు సామాన్యులు కారు. పైన ఎట్లా కనిపిస్తారంటే అమాయకులు లెక్కరే కనిపిస్తారు, ఏమో అనుకోవాలి, కానీ లోపలైతే తైతక్కలాడతారు. కానీ మాట ఎట్లా ఉంటుందంటే వృషభ రాశి దగ్గర పిల్లల కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలుల కూర్చుంటే ముసలుల బుద్ధి, వయసుల కూర్చుంటే వయసుల బుద్ధి, చాలా హుషారు ఉంటారు. పైన ఒక రకంగా ఉంటారు, లోపల మళ్ళీ ఒక రకంగా ఉంటారు ఈ వృషభ రాశి వాళ్ళు. కానీ ఏమైనా అమ్మాయికి ఇష్టపడ్డా, అబ్బాయి అమ్మాయికి ఇష్టపడ్డా, అమ్మాయి అబ్బాయికి ఇష్టపడ్డా, కానీ వీళ్ళ దగ్గర ఒక గుణం ఏముందంటే నమ్మిన వాళ్ళకు చెడగొట్టరు, నమ్మిన వాళ్ళకు చెడగొట్టరు, నమ్మిన వాళ్ళకు మోసం చెయ్యరు. ఇక్కడ ఒక మాట మళ్ళీ అక్కడ ఒక మాట అట్లా చెప్పేది ఈ రాశి వాళ్ళకు ఉండదు. ఉన్న మాట ఉన్నట్టే చెప్పడం, లేకపోతే గమ్మును కూర్చోవడం, అంతే తప్ప తప్పు ఎదురుగా కనిపించిందంటే వాడు ఎంత తీస్మార్కుడు ఉన్నా వాడు 4 మాట్లాడితే మీరు 2 మాట్లాడతారు. భయపడరు. ఈసారి ఎవరిదైతే ఇంటి లోపల కళ్యాణం చెయ్యాలి, లేకపోతే చేసేయాలి, అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఎవరిదైనా కానీ కళ్యాణం చేసుకోవాలి, లేకపోతే చేసేయాలనుకున్న వాళ్ళు ఈసారి మాత్రం 100కి 100 కళ్యాణం జరుగుతుంది. వృషభ రాశి వాళ్ళకి తప్పనిసరిగా జరుగుతుంది. అమ్మాయికి చాలా మంచి వరుడు దొరుకుతాడు, అమ్మాయి గుడక అబ్బాయి గుడక మంచి అమ్మాయి దొరుకుతుంది, బంధం బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, అంత బాగుంటుంది. కానీ ఈ వృషభ రాశి వాళ్ళకి ఎందుకో కానీ కొన్ని రోజుల నుంచి జర ఇంటి మీద నరకన్ను, దృష్టి కన్ను చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టిండ్రు, ఇక లింబకాయలు, మిరపకాయలు, జీడి గింజలు అవి ఇవి కలబంద బాగా కట్టను, కానీ అట్లా అది కట్టవద్దు. అలా కడితే ఏమవుతుందంటే ఇంగింత ఇంటికి మళ్ళీ ఇక మనకు కండ్లలా కారం పొడి పడితే ఎంత కోపం వస్తుందో ఆ ఇంటికి అంతే కోపం వస్తుంది. అడ్డమైన అనవసరంగా అవి ఇవి కట్టవద్దు. కడితే అది కరెక్ట్ కాదు. మన నొష్టకి కుంకుమ ఒకటే దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది, అంత పెట్టుకుంటే చీదరి బెదరి అనిపిస్తుంది ఇంటికి, అంతే. అవి ఇవి కట్టవద్దు. ఒకటే బూడిద గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయకి లెఫ్ట్ హ్యాండ్ నుంచి 3 బొట్లు పెట్టాలి. పైన ఒకటి, మధ్యన ఒకటి, కింద ఒకటి, 3 బొట్లు పెట్టి ఆ తాడుగు మంచిగా ఇంటి ముందలనే కట్టాలి, సూర్యభాగానికే కట్టాలి. ఆ కట్టిన ఆ బూడిద గుమ్మడికాయ గుడక ఇట్లా ఊగాలి. అది గట్టిగా బిగించి అది కట్టవద్దు, అట్లా ఊగాలి. అది బాగుంటుంది. ఇంటి మీద ఉన్న దృష్టి వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది. ఇంతవరకు మీరు వృషభ రాశి వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా బాధపడ్డారు. మీ బాధ ఒకరు ముందల చెప్పినా అర్థం కాదు, మీరు చెప్పరు కూడా. ఎవరు ముందర చెప్తే ఏం లాభం, ఆరుస్తారా, తీరుస్తారా? మన నెత్తి మీద ఉన్న బరువు మేమే తీసుకుపోయి అవతల పడేయాలి తప్ప మన నెత్తి మీద బరువు ఇంకెవరికి నెత్తి మీద పెడితే వాళ్ళు ఒప్పుతారా? మాలిక వాళ్ళు ఒప్పుతారా? మాలిక వాళ్ళు వింటారా? అని ఇట్లా 4 విధాలుగా ఆలోచించి మీరు నడుస్తారు. ఒకటే విధంగా నడవరు. ముందు నడుస్తారు, వెనుక నడుస్తారు, ఆలోచించి నడుస్తారు. బాగుంది ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి. కానీ ఒకటి కోపం రావద్దు. ఎక్కువ కోపం పోయిందంటే భోళాశంకరుని గుణం, మంచి బుద్ధి, మంచి జ్ఞానం, ముందల చేయి పెట్టింది కలిసి వస్తుంది. రాజా బతుకు బతికే టైం ముందు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఏమిటిదంటే మాత్రం చిలుకూరు బాలాజీ స్వామి దేవ దర్శనం అక్కడ పోయి చేసుకురావాలి. 7 కొండల మెట్లు అక్కడ కూడా లెక్కాలి. ఒకటి అంటారండి, 7 కొండల మెట్లు లెక్కినం, పై వచ్చినం, స్వామికి చూసినం, గుట్టలు ఎక్కినం, కొండలు ఎక్కినం, దర్శనం చేసుకున్నాం, వచ్చినామని గంతే అనుకుంటారు. కానీ దాంట్లో లోతు చాలా ఉంది. సాక్షాత్తంగా శ్రీమన్నారాయణ ఏ యుగంలో నువ్వు వెలిసిండ్రో, ఏ యుగంలో ఉన్నాడో ఆయన సాక్షాత్తంగా ఒక్కసారి కళ్ళారా చూస్తే నెత్తి మీద ఉన్న దరిద్రం నిజంగానే పటాపంచలమైపోతుంది. ఏదన్నా చేయాలనుకున్నా, ఏదన్నా మనసు లోపల బాధ పెట్టుకుని పోయినా, ఏదన్నా పని చేయాలనుకుని అక్కడికి వెళ్ళినా అది తప్పనిసరిగా జరుగుతుంది. తొందరపడకండి, భగవంతుని ధ్యానంలో ఉండండి, అంతా దేవ ధ్యానంలో ఉండండి, అంతా దేవుడే చూసుకుంటాడు. ముందు ఏం జరిగేది, నడిచేది అంతా దేవుని మయాని. భగవంతునికి మరవవద్దు. 7 కొండలు మీరు మెట్లు లెక్కండి, చాలా మంచి జరుగుతుంది. ఓం నమశివాయ. బేస్ గవ్వలు చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయం
11 యాయం, 5 రాజపూజ ఫలం, 1 అవమానం, 3 అంటే గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉన్నది. ఈ గురుబలం మంచిగా ఉన్న టైం లోపల మీరు ఏ పని గుడిక చేయండి, చాలా మంచి జరుగుతుంది, ముందుకు జయం జరుగుతుంది, ఉన్న దరిద్రం అంతా పోతుంది, ముందర చాలా మంచి జరుగుతుంది. దీనికన్నా మళ్ళీ మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.